కాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న ఆయనకు థగ్ లైఫ్ ఫలితం కొంత నిరాశను మిగిల్చింది. అయితే ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాతో మళ్ళీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్ వ్యవహారం కూడా ఇప్పుడు కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. నిజానికి ఈ కథను మణిరత్నం తొలుత సింబు కోసం సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత మణిరత్నం ఇదే కథను ధనుష్కు వినిపించారు. స్క్రిప్ట్ నచ్చినప్పటికీ రెమ్యునరేషన్ విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఫలితంగా ధనుష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్ తప్పుకున్న స్థానంలోకి మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి వచ్చి చేరారు. మణిరత్నం చెప్పిన కథను విన్న వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది కావటం, దానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడటం కామన్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. థగ్ లైఫ్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ తన మార్క్, ఎమోషన్స్, విజువల్స్తో మణిరత్నం ఈసారి గట్టిగా కొట్టబోతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక కన్నుల పండుగగా ముగిసింది. అయితే ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన మెగా డాటర్, నటి, నిర్మాత నిహారిక కొనిదెలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి అవార్డు అందుకున్న నటుల పట్ల నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి ఉత్తమ డెబ్యూ అవార్డులు గెలుచుకున్న యంగ్ యాక్టర్లకు స్టేజ్ పై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీనిపై నిహారిక స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఆ ఒక్క నిమిషం వాళ్ళ కళ అంటూ ఒక ఆర్టిస్ట్ జీవితంలో డెబ్యూ అవార్డు అనేది మర్చిపోలేని మైలురాయి. ఆ వేదికపై నిలబడి 2 మాటలు మాట్లాడటం వాళ్ళ జీవితకాల కళ. కానీ ఆ అవకాశం ఇవ్వకపోవటం బాధాకరం. అవార్డు వేడుకల్లో సమయ పరిమితులు ఉంటాయని తనకి తెలుసు. కానీ మొదటిసారి అవార్డు అందుకున్న వారికి కనీసం 1 నిమిషం కేటాయిస్తే అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని నిహారిక పేర్కొన్నారు. కాగా నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోతే ఎలా అంటూ నెటిజన్లు ఫిల్మ్ఫేర్ నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మాతగా ఎప్పుడూ చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ను ప్రోత్సహించే నిహారిక ఈసారి కూడా కొత్త నటీనటుల గొంతుకగా మారి వారి ఆవేదనను ప్రతిబింబించారంటూ సినీ వర్గాలు ఆమెను అభినందిస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేనీల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఎన్బీకే 111 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 5 నుంచి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. మొదటి రోజే బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో సినిమాను మొదలు పెట్టాలని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారు. ఇక ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, బాలయ్యను అత్యంత మాస్ లుక్లో చూపించబోతున్నారని టాక్. గోపీచంద్ మలినేనికి హీరోలను పవర్ఫుల్గా చూపించడంలో సపరేట్ స్టైల్ ఉంది.
వీరసింహారెడ్డిలో బాలయ్య విశ్వరూపం చూపించిన ఆయన ఈసారి అంతకు మించి ఉండేలా స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా, త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ అంశంతో ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు తన రెమ్యునరేషన్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినీ పరిశ్రమలో ఒక హీరో సక్సెస్ రేట్ను బట్టే వారి డిమాండ్ మారుతుంటుంది. కిరణ్ అబ్బవరం విషయంలో ఇది అక్షరాల నిజమవుతోంది. ఇటీవల విడుదలైన కే ర్యాంప్ సినిమాలు కమర్షియల్గా భారీ విజయాలను అందుకున్నాయి. ఇక సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరం తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక్కో ప్రాజెక్టుకు సుమారు 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారనే వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఒక అగ్ర నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కోసం ఆయనకు 12 కోట్ల భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ అనే ఆసక్తికరమైన ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్న కిరణ్ ఈ సినిమాతో తన సక్సెస్ గ్రాఫ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో మెప్పిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు ఒక సంచలన వార్తతో నెట్టింట వైరల్ అవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2లో రష్మిక ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతోందని సమాచారం. 2012లో వచ్చిన సూపర్ హిట్ కాక్టైల్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక రోల్ గురించి వస్తున్న లీక్స్ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హోమీ అదజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికతో పాటు కృతి సనన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమాలో రష్మిక, కృతి సనన్ ఇద్దరు స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నారట. కథ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని, షాహిద్ కపూర్తో వీరి బంధం ఎలా ఉంటుందనేది వైవిధ్యంగా చూపించబోతున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్ జనవరి 31వ తేదీనే పూర్తయింది. దర్శకుడు హోమీ మాట్లాడుతూ తన కెరీర్లోనే ఇది చాలా స్పెషల్ మూవీ అని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. సాధారణంగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు ఇలాంటి బోల్డ్ పాత్రలు చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఈ వార్త నిజమైతే రష్మిక కెరీర్లో ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయోగమనే చెప్పాలి.